ప్రోత్సహిస్తాడు తను ఏమని, శ్రీమద్ భాగవత రచన చెయ్యి, భగవంతుడి యొక్క దివ్య గుణ లీలా విశేషాలను నువ్వు ఎక్కడ వర్ణించలేదు, ఇన్ని చేశావు నువ్వు ఇది చేసి చూడు, నీ మనసు కుదుట పడుతుంది అని ప్రోత్సహించిండు. ఆ రకంగా ఈ యొక్క భాగవతాన్ని రచించిన తర్వాత వ్యాసదేవుడు దాన్ని ఎవరికి చెప్తారు, సుఖదేవునితోటి అధ్యయనం చేయించడం జరిగింది అన్నట్టు. ఆ సుఖదేవుడు అధ్యయనం చేసిన భాగవతాన్ని ఈ సుఖదేవ గోస్వామి ఏం చేసిండు, పరీక్షిత్ మహారాజుకు గంగా తటంలో వినిపించడం జరిగింది. అప్పుడు శ్రీమద్ భాగవత కీర్తన 7 రోజుల పాటు జరిగింది అన్నట్టు. అక్కడ అన్నపానీయాలు మాని ఈ పరీక్షిత్తు మహారాజు ఏం చేశాడు, భాగవతాన్ని శ్రవణం చేసిండు. కృష్ణ లీలామృత పానం ఏదైతే ఉందో దానిలో ఉన్నట్టు అప్పుడు ఏమైంది, ఆ కృష్ణ లీలామృత పానంలో పరీక్షిత్ మహారాజు ఉన్నాడు కాబట్టి అప్పుడు నాకు ఆకలి బాధ తెలియట్లేదని పరీక్షిత్ మహారాజు చెప్తాడు అన్నట్టు. వారం రోజుల్లో మృత్యు ఖచ్చితంగా రానే వచ్చింది అన్నట్టు. ఇక దేహాన్ని గురించి పట్టించుకునేది ఏముంది, దేహం ఎప్పుడు ఇవాళ పుడుతుంది, రేపు పోతుంది, ఆత్మ అనేది శాశ్వతం కదా అనేది అర్థమైపోయింది అన్నట్టు కదా. అందుకే ఆయన కౌశీన దారి అయిపోయి వినమ్రంగా కృష్ణ కథనం శ్రవణం చేసింది అన్నట్టు. ఆ సమయంలో అక్కడ సాక్షాత్తుగా నారదముని వ్యాసదేవుడు కూడా వచ్చి భాగవతాన్ని మళ్ళీ శ్రవణం చేస్తారు అక్కడ. అంటే శాపగ్రస్తుడైనటువంటి పరీక్షిత్తు సర్వస్వాన్ని పరిత్యజించి ప్రాయోపవేశం చేసినప్పుడు దేవతలు ఏకధాటిగా పుష్ప వృష్టిని కురిపించడం జరిగింది. దుందుగులను మోగించారు దేవదుందుగులను. అన్ని చోట్ల నుండి ఇచ్చేసిన ఋషి బృందం అతని నిర్ణయాన్ని మిక్కిలు కూడా శ్లాఘించడం జరిగింది అన్నట్టు. అంటే భాగవత ప్రధానుడైనటువంటి పరీక్షిత్తు విద్యలోక ప్రాప్తిని పొందే వరకు అక్కడే ఉండాలని వాళ్ళందరూ నిర్ణయించుకుంటారు. ఎందుకు, ఆయన చిన్నప్పుడు కృష్ణ విగ్రహాలతో ఆడుకునేవాడు అన్నట్టు. ఎవరు, పరీక్షిత్ మహారాజు. అంతటి భాగవతోత్తముడు కదా అతను. అలాంటి భాగవతోత్తముని మళ్ళీ చూడడం వీలు కాదు కాబట్టి చివరి క్షణం వరకు వెనుతిరిగేది లేదని వాళ్ళందరూ నిర్ణయించుకుంటారు, మునులందరూ కూడా. నిజానికి భక్తుని మరణం శోక కారణం కానే కాదు అసలు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు, దేహత్యాగానంతరం భక్తుడు ఎక్కడికి వెళ్తాడు, చేరేది భగవద్ధామే కదా. కానీ కృష్ణ భక్తుడు కనుమరుగు కావడం అనేది కూడా ఒక విధంగా దుఃఖ కారణమే. ఎందుకంటే ఇక కనిపించాడు కదా ఆ కృష్ణ భక్తుడు, అందుకని బాధాకరం అది. కానీ ఆనందకరం ఏది, భగవద్ధామానికి చేరడం అనేది ఆనందకరం అన్నట్టు. ఏ విధంగా అయితే కృష్ణుడు దర్శన దుర్లభుడో, చూడండి అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. ఏ విధంగా అయితే కృష్ణుడు దర్శన దుర్లభుడో అదే విధంగా కూడా కృష్ణ భక్తుడు కూడా దర్శన దుర్లభుడే. అందుకే మహర్షులు ఈ యొక్క పరీక్షిత్ మహారాజు తిరోగమనం వరకు వేచి ఉండాలని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, నిర్ణయించుకుంటారు అన్నట్టు. అప్పుడు పరీక్షిత్ మహారాజు అంటాడు వాళ్ళతో, బ్రాహ్మణులారా, సర్వావస్థలలో కూడా ప్రతి వారి నిజమైన ధర్మం ఏమై ఉన్నది, ముఖ్యంగా మరణం ఆసన్నమైనప్పుడు ఉన్నట్టు వాని శుద్ధమైన ధర్మం ఏంటిది అంటే, ఇక మరణం సిద్ధంగా ఉన్నది తనకు రావడానికి, అలాంటి వారికి ఉండాల్సిన శుద్ధమైన ధర్మం ఏది, దీన్ని వివరించండి అని అడుగుతాడు అన్నట్టు. దీనికి సమాధానం చెప్పగలిగిన మహనీయులు ఎవరు, శ్రీల సుఖదేవ గోస్వామి. అందుకే ఆయన అప్పుడు రంగ ప్రవేశం చేస్తాడు అన్నట్టు అక్కడికి. పరీక్షిత్ ఏం చేస్తాడు, ఆయనకు నమస్కరించి ఆదరించి ఆసీనుని చేసి, ప్రభు జనులందరికీ ముఖ్యంగా మరణం ఆసన్నమై ఉన్న వారికి పరిపూర్ణ మార్గం ఏది అని ప్రార్థిస్తాడు అక్కడ. అప్పుడు మనిషి వినవలసింది, కీర్తించవలసింది, స్మరించవలసింది ఏమిటో దయచేసి చెప్పండి అని అడిగినప్పుడు వినమ్రంగా అడుగుతాడు అన్నట్టు. దాంతో భాగవత కథాశ్రవణం ప్రారంభమవుతుంది అన్నట్టు. సుఖదేవుని ముఖదహ జాలువారు ఏదైతే ఉందో, అమృత ప్రవాహం ఏదైతే ఉందో, పరీక్షిత్తు అమృత తత్వాన్ని పొందడం జరిగింది అన్నట్టు అక్కడ. ఆనాటి నుండి భాగవత కథాశ్రవణం సప్తాహంగా రూపొందినట్లు మనం భావించుకోవచ్చు, తెలుసుకోవచ్చు అన్నట్టు. కానీ భాగవతంలో చెప్పిన ప్రకారం భాగవతాన్ని నిత్యం పఠించాలి. శ్రద్ధతో చేసే భాగవత అధ్యయనం భాగవత సేవ అవుతుంది అన్నట్టు. ఇది మనకు కలియుగ ఆరంభంలో జరిగింది అన్నట్టు. అంటే మళ్ళీ తర్వాత ఈ భాగవత కథాశ్రవణం ఎక్కడ జరిగింది, నైమిషారణ్యంలో జరిగింది. నైమిషారణ్యంలో ఈ లోక కళ్యాణం కోసం ఋషులు 1000 సంవత్సరాలు పట్టే ఒక యజ్ఞాన్ని తలపెడతారు అన్నట్టు. జన కళ్యాణాన్ని వాంఛించే వాడే సాధు పురుషుడు కదా, కానీ కేవలం కాషాయం కట్టి గడ్డం పెంచిన వాడు కాదు కదా. జనుల శ్రేయస్సుల కోసం
నైమిషారణ్యంలో అందరూ సమకూడతారు అన్నట్టు, ఋతులందరూ 1000 సంవత్సరాల పాటు సాగే యజ్ఞాన్ని ఆరంభించడం కోసం. యజ్ఞం కొనసాగుతుంది, కానీ వాంఛిత ఫలం గురించి ఎవరికి నమ్మకం లేదు. ఎందుకు? ఇది కలియుగం. కలియుగంలో ఏం చేయాలి? యుగధర్మం ఏమిటైంది అనేది వాళ్ళకి తెలుసు కదా. అందుకే మరి 1000 సంవత్సరాలు యజ్ఞం చేసినా కానీ వాంఛిత ఫలితం వస్తుందో రాదో నమ్మకం లేదు, వాళ్ళకి అక్కడ కలగలేదు. ఎందుకంటే ఇది ఈ కలియుగంలో భగవత్ ప్రాప్తికి మార్గం కేవలం హరినామ సంకీర్తన యజ్ఞం. యజ్ఞ విధానం త్రేతాయుగానికి సంబంధించింది, ఇది కలియుగానికి కాదు. కాబట్టి కలియుగంలో చేయవలసింది సంకీర్తన యజ్ఞమే. అది మనం తెలుసుకోవాలి. అంటే వాళ్ళ ముఖాలు ఎట్లున్నాయంటే మసిబారి పోయినాయి కానీ వాంఛిత ఫలం లభించలేదు అనే చింత ఆ ఋషులందరూ కూడా కలిగిందట. కానీ వాళ్ళ యొక్క సత్సంకల్పం ఏదైతే ఉందో దాని కారణంగా ఇలా సూత గోస్వామి నైమిషారణ్యానికి రావడం జరుగుతుంది అన్నట్టు. ఋషులు ఆయనను సాధారణంగా ఆహ్వానించి ఉచిత ఆసనాన్ని ఇచ్చి ఆయనకు హారతులు ఇచ్చి ఆయనకు ఇచ్చే గౌరవాన్ని ఇచ్చి వారి పూజలను పొంది వాళ్ళకు శ్రేయస్సును కలిగే ఉపాయాన్ని చెప్పడం జరుగుతుంది అన్నట్టు అక్కడ. అదే శ్రీమద్ భాగవత శ్రవణం. మొదట ఏమైతే శౌనకాది ఋషులు సూత గోస్వామిని 6 ప్రశ్నలు అడుగుతారు అన్నట్టు. దానికి సమాధానంగా సూత గోస్వామి ఏం చెప్తాడు? గంగా తటంలో ఎవరు? ఆయన సూత గోస్వామి. ఇలా సుఖదేవ గోస్వామి ద్వారా విన్నటువంటి భాగవతాన్ని రమ్యంగా వాళ్ళందరికీ వినిపించడం జరిగింది అన్నట్టు. ఆ రకంగా శ్రీమద్ భాగవత కథాశ్రవణం మరొక్కసారి ఉత్తమ ప్రవక్త ఉత్తమ శ్రోతల మధ్యలో చక్కగా సాగిందన్నట్టు. అంటే ఉత్తములైన వక్త ఉత్తములైన శ్రోతలు జతకూడకపోతే భాగవత కథాశ్రవణం చక్కగా కొనసాగదు. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అంటే వారం రోజుల్లో కథ పూర్తవుతుంది కానీ శ్రవణ ఫలం దక్కదు. శ్రవణ ఫలం దక్కాలంటే ఉత్తమ శ్రోతలుగా ఉండాలి మనం. అంటే శ్రవణాన్ని చాలా జాగ్రత్తగా శ్రవణం చేయాలి మనం. ఏదో ఫార్మాలిటీగా వింటున్నామా అంటే ఈ ఫలితాన్ని మనం పొందలేము అనేది శాస్త్రవచనం. అంటే కృష్ణ ప్రేమయే శ్రవణ ఫలం ఇక్కడ. అర్థమైందా? అమృతత్వ ప్రాప్తి శ్రవణ ఫలం ఇక్కడ. అర్థమైందా? అంటే భాగవత జీవన విధి ఆరంభం కావడమే శ్రవణ ఫలం అన్నట్టు ఇక్కడ. అంటే ఏదో ఆట విడుపుగా చేసే కథాశ్రవణం ఏమవుతుందంటే తగినంత ఫలితాన్ని ఇవ్వదు మనం. ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే మనము యస్యాం వై శ్రూయమానాయాం కృష్ణే పరమ పురుషే భక్తురుత్పద్యతే పుంసః శోకమోహం భయాపహ. కేవలం శ్రీమద్ భాగవతాన్ని వినడం వల్ల శోకము మోహము భయం అనే అనలాన్ని నశింపజేసే కృష్ణ భక్తి ఉత్పన్నమవుతుంది కదా అనేది మనం అర్థం చేసుకోవాలనేది శాస్త్ర ప్రమాణం చెప్తుంది మనకు. అయితే మనకు ఇంకా అర్థం చేసుకోవాలన్న విషయాలు ఏంటంటే ఈ భాగవత శ్రవణం వల్ల మనం ఏ విధంగా ముందుకెళ్తాం ఇంకా విషయాన్ని అర్థం చేసుకుంటూ అనేది మనం తెలుసుకోవచ్చు. అంటే దీనివల్ల మనకు కలిగే ఫలితం ఏంటిది ఫస్ట్ మనం ఇది కూడా తెలుసుకోవాలి కదా. అంటే భాగవత శ్రవణం వల్ల మనకు ఎలాంటి ఫలితం కలుగుతుంది? దీన్ని ఏమంటారు? ఫలశ్రుతి అంటారు, శ్రవణ ఫలం అంటారు దీన్ని. అంటే భగవంతుని యొక్క విజ్ఞానం అంతా కూడా గురుముఖత శ్రవణం చేయడం ద్వారానే లభిస్తుంది మనకు. దీనికి చక్కని ఉపమానం ఏంటంటే భగవద్గీత శ్రవణం. జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుని ద్వారా గీతా జ్ఞానాన్ని విన్న అర్జునుడు ఏం చేసిండు? మోహం నుండి బయటపడ్డాడు. మనకు క్లియర్ గా అర్థమవుతుంది అక్కడే. అంటే కృష్ణ కార్యోన్ముఖుడు అయిపోయింది అక్కడే. అదే విధంగా శ్రీమద్ భాగవతంలో భగవంతుని యొక్క అవతార లీలలు సర్వత్రా కూడా వర్ణించబడి ఉంటాయి అన్నట్టు. ఇందులో భాగవతం అంటేనే భగవంతుని యొక్క అవతార లీలల వర్ణన ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ కూడా సుఖదేవ గోస్వామి పరీక్ష మహారాజు చెప్పినట్టుగా మనకు అందించబడింది అన్నట్టు ఇక్కడ మనకు. అంటే మధ్య మధ్యలో సూత గోస్వామి శౌనకాదులకు చెప్పినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. వీటిలో వక్త చెప్పిన ప్రతి విషయానికి ఒక ప్రయోజనము ఒక చర్మఫలం కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా వర్ణించబడినటువంటి భగవంతుని యొక్క లీలా వర్ణనలు ఏవైతే ఉన్నాయో శ్రవణ ఫలాలు మనం ఎలా ఉంటాయనేది మనం తెలుసుకుందాం కొన్ని. అంటే శ్రవణ ఫలాన్ని తెలుసుకొని భక్తి శ్రద్ధలతో శ్రవణం చేయడం వల్ల వినేవాళ్ళు అంటే ఎవరు? శ్రోత పరిపూర్ణమైన విజయ ప్రాప్తిని పొందుతాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. మొదటి శ్రవణ ఫలం ఏమిటి? సర్వ దుఃఖ విముక్తి.
ఏమిటిది? సర్వ దుఃఖ విముక్తి. అంటే వీళ్ళ సూత గోస్వామి శౌనకాదులకు అవతార విశేషాలను, భగవంతుని యొక్క అవతారాలను మనకు వివరించడం జరిగింది. ఆ తర్వాతనే కృష్ణస్తు భగవాన్ స్వయం అనే అతి ముఖ్యమైన విషయాన్ని తెలపడం జరిగింది మనకు. ఆ విధంగా చెప్పిన తర్వాత మనకు భగవంతుని యొక్క అవతార మహిమను వివరిస్తూ, ఎవరైతే భగవంతుని యొక్క అతిరహస్యమైన అవతారాలను ఉదయ సంధ్యల్లో భక్తితో కీర్తిస్తారో వాళ్ళు సర్వ దుఃఖాల నుండి విముక్తిని పొందుతారని తెలియజేయడం జరిగింది మనకు. అంటే సర్వ దుఃఖ నివృత్తికి మార్గము కృష్ణ లీలలను ఉదయ సంధ్యలలో వినడము, కీర్తించడం అనేది తెలుసుకోవాలి మనం. మరి రెండవ శ్రవణ ఫలితం ఏంటిది? భగవంతుని ప్రసన్నత్వం. అంటే భగవంతుడు సుఖదేవుడు మనకు శ్రీ యొక్క వరాహ భగవాన్ అవతరణ గురించి, హిరణ్యాక్ష వధ గురించి అనే అద్వితీయమైనటువంటి వృత్తాంతాన్ని వివరించడం జరిగినట్టు. భూమిని రసాతలం నుండి ఉద్ధరించిన తర్వాత భగవంతుడు తన ధామానికి వెళ్ళిపోతాడు. ఆ విషయాన్ని వివరించిన సుఖదేవుడు ఏం చెప్తాడంటే, వరాహ భగవాను కమనీయమైన మంగళకర కథ ఏదైతే ఉందో, ఎవరైతే భక్తితోటి వింటారో, కీర్తిస్తారో వాళ్ళ పట్ల జనార్దనుడు ఎంతో ప్రసన్నుడవుతాడు అని చెప్తున్నాడు. అంటే దేవదేవుడే ప్రసన్నుడైతే ఇక మనిషికి లభించండి ఏముంటది అసలు? అలాంటి దివ్య లబ్ధి ద్వారా ఇక మిగిలిన అంతా కూడా తుచ్చంగా అనిపిస్తుంది మనకు అని మనకు ఈ యొక్క రెండవ భగవంతుని ప్రసన్నత్వము అనే ఫలశ్రుతి తెలియజేస్తుంది మనకు. మరి మూడవ ఫలశ్రుతి ఏమిటి? సర్వపాపహరము, సర్వ ఐశ్వర్య ప్రదాయకం. మూడవ ఫలశ్రుతి ఒక్క నిమిషం. సర్వ పాపహారము, సర్వ ఐశ్వర్య ప్రదాయకం అన్నట్టు. అంటే మనకు ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఈ వరాహ చరిత్రాన్ని వివరించినటువంటి సుఖదేవుడు ఇంకొక శ్రవణ ఫలాన్ని కూడా తెలుపుతున్నారు అన్నట్టు. అదేంటిది? ధరణిని ఉద్ధరించడానికై ఆది వరాహంగా అవతరించి హిరణ్యాక్షుల్ని వధించి ఏదైతే వధించిందో ఆ విధానాన్ని ఎవరైతే వింటారో, ఆ విధానాన్ని ఎవరైతే కీర్తిస్తారో, లేకపోతే విని ఆనందిస్తారో వాళ్ళు శీఘ్రమే బ్రహ్మహత్యా పాతకంతో సహా సమస్త పాపాల నుండి బయటపడతారు. ధనము, యశస్సు, దీర్ఘాయు, జీవితంలో ఉన్నటువంటి అభీష్టాలు వంటి అసంఖ్యాక లాభాలను పొందుతారు. అంత్యకాలంలో దీని శ్రవణం ద్వారా మనిషి నారాయణుని దివ్యధామాన్ని చేరుకుంటాడు అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా శ్రవణం చేసే శ్రోతలు చివరికి ఏమైతే భౌతిక జగం నందు ఉన్నంత వరకు ఉభయ లాభాలను పొందుతారు అన్నట్టు. అది మరి నాలుగవ ఫల ఏం చెప్తుంది మనకు? శ్రవణ ఫలం కృష్ణ భక్తి ప్రాప్తి. నాలుగవ శ్రవణ ఫలం మనకు చెప్పేది తృతీయ స్కంధంలో ఉంటది మనకు. కపిల దేవహూతి సంవాదాన్ని మైత్రేయుడు చెప్తాడు. విదురుడికి చెప్పిన తర్వాత ఆ ఫలశ్రుతిని తెలియజేస్తాడు అన్నట్టు కపిలదేవుడు. అతని జనని వృత్తాంతము పరమ రహస్యమై ఉన్నదన్నట్టు. దీన్ని విన్నవారు లేదా పఠించిన వారు గరుడ వాహన దారుడైనటువంటి శ్రీకృష్ణుని భక్తులు అవుతారు. ఆ తర్వాత భగవంతుని సేవలో నెలకొనడానికి భగవద్ధామానికి వెళుతాడు అని స్పష్టంగా చెప్పబడింది. భగవద్ధామానికి వెళ్ళడానికి. నెక్స్ట్ 5వ శ్రవణ ఫలితం ఏంటిది? సర్వాభిష్ట ప్రాప్తి. మనకు ధ్రువచరిత్యం తెలియజేస్తుంది. దాన్ని అద్భుతంగా వర్ణించిన తర్వాత మైత్రేయుడు విదురునికి ఈ యొక్క ధ్రువ చరిత్ర ఫలశ్రుతిని చెప్తాడు అన్నట్టు. భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించిన వారు పారితోషికం లేకుండా ఈ యొక్క ధ్రువ చరిత్రాన్ని కీర్తించాలి. అలాంటి కీర్తనాన్ని శ్రద్ధావంతులైనటువంటి శ్రోతల సన్నిధిలోనే జరగాల్సి ఉంటుంది అని చెప్పబడుతుంది అన్నట్టు. అంటే ఎలాంటి వ్యాపార ధోరణాన్ని లేకుండా ఈ చరితాన్ని కీర్తన చేస్తూ పఠించే వారు ఎవరైతే ఉంటారో, ఆ శ్రవణం చేసే శ్రోతలు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా పూర్ణత్వాన్ని పొందడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే అమృతత్వ ప్రాప్తికి ఈ యొక్క ధ్రువ చరిత్రము ఉదాత్తమైన జ్ఞానం అన్నట్టు.
పరతత్వాన్ని తెలుసుకోలేని జనులు ఏదైతే ఉందో దీన్నే సత్య పదాన్ని నడపవచ్చు. సత్యపదానికి అంటే ఈ యొక్క శ్రవణం చేయడం వల్ల, ధ్రువ చరిత్ర అనే శ్రవణం చేయడం వల్ల దేవతలు కూడా ప్రసన్నులవుతారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకున్న శ్రద్ధ భక్తులతోటి ధ్రువుని యొక్క విశుద్ధ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో విశుద్ధ భక్తి పదాన్ని పొంది మళ్ళీ భక్తితో సేవలో నెలకొంటారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. ముఖ్యంగా ఇక్కడ ఏంటి, గొప్ప భగవద్భక్తుడు కావడానికి అవకాశం కలుగుతుంది మనకు. సమస్త పాపాలను నశించిపోతాయి, మనకు సంసార క్లేశాలు నశించిపోతాయి, మనకు క్షమిస్తాయి అన్నట్టు. ఈ ధ్రువ చరిత్ర భక్తి శ్రద్ధలతో ఎవరైతే శ్రవణం చేస్తారో ధ్రువుని యొక్క మహోన్నత గుణాలను పొందుతారు అని ఈ యొక్క సర్వాభీష్ట ప్రాప్తి అనే ఫలప్రాప్తి తెలియజేస్తుంది. నెక్స్ట్ 6వ ఫలప్రాప్తి శ్రవణ ప్రాప్తి ఏం చెప్తుంది, అమంగళ నాశనము వైకుంఠ ప్రాప్తి. చూడండి ఈ యొక్క భాగవత శ్రవణ ఫలాలు ఎలా ఉన్నాయి మనకంటే. మనకు పృథు మహారాజు చరిత్రం ద్వారా మనకి తెలుస్తుంది అన్నట్టు. దీన్ని కూడా ఎవరు చెప్పాడు, మైత్రేయుడే విదురుడికి వివరిస్తాడు అన్నట్టు. ఈ యొక్క పృథు చరిత్రాన్ని వివరించినటువంటి మైత్రేయుడు ఏమని పలుకుతున్నాడు, ఈ చరిత్రను శ్రద్ధగా వినేవాడు వైకుంఠాన్ని చేరుతాడు. దీని శ్రవణంతో బ్రాహ్మణత్వ సిద్ధిని పొందుతాడు. క్షత్రియుడు ప్రపంచ చక్రవర్తి అవుతాడు. వైశ్యుడు ఏమవుతాడట, అత్యధిక పశు సంపదను పొందుతాడు. మరి శూద్రుడు ఏమవుతాడట, పరమ భగవద్భక్తుడు అవుతాడు. అంటే సమస్త అమంగళాలు తొలగిపోతాయి అని మనం ఈ యొక్క 6వ శ్రవణ ఫలాన్ని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. మరి 7వ శ్రవణ ఫలం ఏం చేస్తుంది, నరకవాసము తొలగిపోవడము. 7వ శ్రవణ ఫలం అంటే కేవలం నారాయణ నామోచ్చారణే చేత యమభటుల నుండి తప్పించుకున్నటువంటి అజామినుని చరిత్రం మనకు తెలియజేస్తుంది మనకు. అంటే దీన్ని వివరించినటువంటి సుఖదేవ స్వామి పరీక్షిత్ తోటి ఏం చెప్తాడంటే, పరమ రహస్యమైన ఈ ఇతిహాసము సమస్త పాపహరమై ఉన్నది. దీన్ని భక్తి శ్రద్ధలతో వినేవాడు ఎలాంటి పాపి అయినా కూడా నరకంలో పడడు. వాణ్ణి యమభటులు కన్నెత్తి కూడా చూడరు. మరణానంతరము అతడు భగవద్ధామానికి మాత్రమే వెళతాడు అని ఈ యొక్క ఫలశ్రుతి ద్వారా తెలియజేస్తాడు. ఎవరు, సుఖదేవ గోస్వామి తెలియజేస్తాడు అన్నట్టు. మరి 8వ శ్రవణ ఫలం ఏమైందని మనం అర్థం చేసుకోవచ్చు, భవబంధ విముక్తి. 8వ శ్రవణ ఫలం అంటే మహాభాగవతుడైన ప్రహ్లాదుని యొక్క చరిత్ర ఏదైతే ఉందో మనకు ఈ యొక్క ఆ చరిత్రను శ్రవణం చేసేవారు, కీర్తించేవారు ఈ భవబంధ విముక్తులు అయిపోతారు అన్నట్టు. అంటే నరసింహదేవుడి యొక్క లీలా శ్రవణం చేత మనిషి చింతారహితమైనటువంటి ఆధ్యాత్మిక జగత్తునే నిశ్చయంగా చేరుకుంటాడు అనేది మనకు 8వ శ్రవణ ఫలం తెలియజేస్తుంది. మరి 9వ శ్రవణ ఫలం ఏం తెలుస్తుంది, కలియుగ దోషాలన్నీ కూడా దూరం అయిపోతాయి. అంటే గజేంద్ర మోక్ష చరిత్రం ఏదైతే ఉందో ఆ చరిత్రాన్ని మనం శ్రవణం చేయడం వల్ల స్వర్గ ప్రాప్తికి అర్హులం అవుతాము. వాళ్ళు భక్తులుగా యశస్సును పొందుతారు శ్రవణం చేసిన వారు. కలియుగ దోషాలతో ప్రభావితులు కానే కారు, దుస్వప్నాలను కాంచరు అని మనకు ఈ యొక్క 9వ శ్రవణ ఫలం తెలియజేస్తుంది. మరి 10వ శ్రవణ ఫలం ఏం చెప్తుంది, యత్న సాఫల్యము. అంటే క్షీరసాగర మదన వృత్తాంతం ఏదైతే ఉందో దీని శ్రద్ధతో శ్రవణం చేయడం వల్ల మనకి ప్రయత్నాలు ఎప్పుడు కూడా విఫలం కాకుండా ఉంటాయి అన్నట్టు. అంటే భగవన్ మహిమలను ఏవైతే ఉన్నాయో వాటిని కీర్తించడమే ఈ భౌతిక జగత్తులో సమస్త క్లేశాలను మనము నశింపజేసుకునే సాధనమై ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అట్లనే 11వ శ్రవణ ఫలం మనకేం తెలియజేస్తుందంటే సకల కార్యాలు శుభమయం అవుతాయి అనేది మనకు 11వ శ్రవణ ఫలం భాగవత శ్రవణ ఫలం కోసం తెలియజేస్తుంది మనకు. అంటే ఇక్కడ మనకు అద్భుతమైన వామన చరితము, దాన్ని శ్రీ సుఖదేవ స్వామి పరీక్షిత్ మహారాజుకు వివరించిన తర్వాత దాని యొక్క ఫలశ్రుతి పరీక్షిత్ మహారాజు చెబుతూ, పరీక్షిత్ మహారాజా భగవంతుని వివిధ అవతారాల అసాధారణమైన కర్మలను వినడం వల్ల మనిషి
ఉన్నత లోకాలను చేరుకుంటాడు అని చెప్తాడు. లేకపోతే భగవద్ధామానికైనా డైరెక్ట్ వెళ్ళిపోతాడు అని చెప్తున్నారు. అంటే దేవతల ప్రీతి కర్మలలో గాని, పితృ కార్యాలలో గాని, లేదా ఇంకా వివాహం లాంటి సాంఘిక కర్మల సమయంలో గాని వామన చరిత్రాన్ని కీర్తిస్తే ఆ కార్యము అత్యంత శుభమయమే అవుతుంది అని సుఖదేవ గోస్వామి పరీక్ష మహారాజు తెలియజేశారు అన్నట్టు. మరి 12వ శ్రవణ ఫల ప్రాప్తి ఏం చెప్తుంది మనకంటే పాప విముక్తి, సర్వ సంకల్ప సిద్ధి చెప్తుంది. మత్స్యావతార చరిత్రము దీన్ని శ్రవణం చేసే వాళ్ళు సర్వ పాప విముక్తులైపోతారు. ఆ యొక్క శ్రవణం చేసే వ్యక్తి యొక్క అన్ని సంకల్పాలు సిద్ధించడం జరుగుతుంది. నిస్సందేహంగా అతడు భగవద్ధామానికి చేరుకోవడం జరుగుతుంది. ఇది మత్స్యావతార శ్రవణ ఫలం అన్నట్టు. అలాగే 13వ శ్రవణ ఫలం ఏం చెప్తుంది? మాత్సర్య రోగ విముక్తి. సుఖదేవుడు ఏం చెప్తుండు? ఎలా విమర్శిస్తున్నాడు? శ్రీరామచంద్రుని చరితాన్ని శ్రవణం చేయడం ద్వారా మనిషి చివరకు మాత్సర్య రోగం నుండి బయటపడతారు అని చెప్పడం జరుగుతుంది. మరి 14వ శ్రవణ ఫలం ఏం చెప్తుంది మనకు? గోవిందాను రక్తి. అంటే దశమ స్కందంలో మనకు తెలియజేస్తున్నట్టు భగవంతుడి యొక్క లీలలు అన్నింటి కూడా విశేషమైన ఫలశ్రుతి చెప్పడం జరిగింది మనకు. మొట్టమొదట చెప్పబడింది గోవిందానురక్తి. అంటే 6వ నాడే అచ్యుతుడు పూతనను సంహరించడం జరిగింది. పుట్టిన 6వ రోజు పూతన వల్ల కథ ఎవరైతే శ్రవణం చేస్తారో ఆది పురుషుడైనటువంటి ఆ గోవిందుని పట్ల అనురక్తిని పొందుతాడు. అతనే 15వ శ్రవణ ఫలం కామరోగం నయమవుతుంది. అతి గుహ్యమైన రాసలీలా వర్ణనం మనకు తెలియజేయడం జరిగింది మనకు. ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క రాసలీలా కథనాన్ని మహాభాగవతుడి నుండి శ్రవణం చేస్తారో వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క కామరోగం అనేది నశించిపోతుంది, వారికి విశుద్ధ భక్తి ప్రాప్తిస్తుంది అనేది మనకి యొక్క 15వ శ్రవణ ఫల ప్రాప్తి తెలియజేస్తుంది అన్నమాట. అలాగే 16వ శ్రవణ ఫల ప్రాప్తి ఏం తెలియజేస్తుంది? అపవాది తొలగి శాంతి లభిస్తుంది. ఇది అంటే సమంతకమైన వృత్తాంతం. ఎవరైతే విష్ణు పరాక్రమంతో నిండినటువంటి సమంతకమని వృత్తాంతాన్ని శ్రవణం చేస్తారో వాళ్ళు ఈ యొక్క సమస్త పాపదూరులైపోయి మంగళాన్ని పొందుతారు. దీన్ని వినేవారు, శ్రవణం చేసేవారు, పఠనం చేసేవారు అందరూ కూడా అన్ని అపవాదాలు తొలగిపోయి శాంతిని చేకూరుతుంది వాళ్ళకు అని తెలియజేస్తుంది. అలాగే 17వ శ్రవణ ఫలము గోలోక ప్రాప్తి. రమ్యమైనటువంటి ఆ ముకుందుని అంటే శ్రీకృష్ణ భగవాను లీలను నిత్యం వినేవాడు, కీర్తించేవాడు గాని, ధ్యానించేవాడు గాని మృత్యుకు చోటు లేనట్టు భగవద్ధామాన్ని పొందుతాడు అన్నట్టు. కృష్ణ లీలను సంగ్రహంగా మనకు తెలియజేసిన తర్వాత సుఖదేవుడు ఏం చేస్తాడు? ఈ ఫలశ్రుతిని తెలియజేస్తాడు అన్నట్టు గోలోక ప్రాప్తి కోసం. అలాగే 18వ ఫలశ్రుతి ఏం చెప్పబడుతుంది? శ్రవణ ఫలం మోక్ష ప్రాప్తి. అంటే జ్ఞాన ప్రదాయకమైన ఉద్ధవ గీతలో మనకు ఇది వర్ణించబడింది అన్నట్టు. యోగేశ్వరుడైనటువంటి భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునికి ఉపదేశించిన ఆనంద సాగరితమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో, శ్రద్ధతో వింటారో మోక్షాన్ని పొందుతారో అనేది మనకు ఈ ఫలశ్రుతి తెలియజేస్తుంది. అలాగే 19వ ఫలశ్రుతి కామ్య కర్మ విధ్వంసం. మార్కండేయ చరిత్రం మనకు తెలియజేస్తుంది. దీన్ని శౌనకాది ఋషులకు వివరించినటువంటి ఎవరు? సూతగోసాను వివరిస్తాడు కదా. వాళ్ళతోటి పలుకుతూ ఏం చెప్తాడు? ఈ మార్కండేయ చరిత్ర అని భగవంతుని దివ్య శక్తిని తెలియజేస్తుంది. ఎవరైతే దీన్ని చక్కగా వివరిస్తారో, ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళు కామ్యకర్మ పరంపరలో చిక్కుపడరు అని మనకు ఈ ఫలశ్రుతి తెలియజేస్తుంది. అంటే మనకి ఇక్కడ ఇన్ని రకాల ఫలశ్రుతులు కేవలము ఏదో అంటారు చూసిన స్వీట్ షాపులు ఉంటాయి కదా, అక్కడ షాప్ ఓనరు దాన్ని ఏమంటారు ఆ స్వీటు కొంచెం టేస్ట్ చూసి ఎట్లా తెలుసుకొని చూడండి బాగున్నది అని చెప్పినట్టు అట్లా ఉంది ఈ యొక్క ఫలశ్రుతులు అన్ని కూడా. స్వీట్ కొనడానికి పోయినప్పుడు ఇది బాగుందా లేదా అంటే కొంచెం టేస్ట్ ఇస్తారు కదా, కొంచెం చూడండి అని. అంటే దాని రుచి చూసిన తర్వాత కిలోనో 2 కిలోలో మనం ఆ స్వీట్ కొనుక్కుంటాం అన్నట్టు. అట్లనే ఈ యొక్క ఫలశ్రుతులు అన్ని మనకు అర్థమైన తర్వాత అసలు మనం ఏం చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏం చేస్తున్నాము, ఏం చేయట్లేదు అనేది మనకు అర్థమైపోతుంటాయి. ఇక్కడ వెంటనే ఏం చేస్తాం మనము?
శ్రద్ధావంతులైనటువంటి భక్తులు ఈ యొక్క శ్రీమద్ భాగవతం యొక్క ప్రతి అధ్యాయాన్ని, ప్రతి పదాన్ని చదివి తెలుసుకోవాలి అని అనుకుంటారు అన్నమాట. అట్లనే మనం కూడా ఈ అన్ని విషయాలను కూడా గురు పరంపర అనుగ్రహంతో, సాక్షాత్ భగవంతుడి అనుగ్రహంతో మనం ఈ విషయాలన్నీ ఇంకా తెలుసుకొని మనం ఆనంద భోగులం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లనే ఈ యొక్క భాగవత సప్తాహంలో మొదటి రోజు విషయాన్ని మనం తెలుసుకుందాము. 1 hour అయింది అనుకుంటా, చూసుకోండి ఒకసారి. ఉంటుందా ఇంకా మనకు టైం? 50 minutes అయింది ప్రభుజీ. ఉంటుంది ఇంకా 1 hour. ఏమన్నా కట్ అవుతుందా? కట్ అయ్యేదాకా తెలియదు ప్రభుజీ. కొంతమంది ఫోన్లు కట్ అయితే కొంతమంది కట్ కావు. అవునా? ఓకే, రైట్. కంటిన్యూ చేస్తున్నాం. ఈ